పని ఏమైంది? స్థలం దొరికింది. ఏమంటున్నారు నాన్నగారు, నిజమేనా? 10 లంక విందులకి తక్కువగా ఉండవు. నీ కొడుకులు కూర్చొని తిన్నా తరగనంత ధనం మన సొంతం కాబోతుంది. కాకపోతే ఆ స్థలంలో ఒక కుటుంబం జీవిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటారు నాన్నగారు? ఈ నిమ్మకాయని తీసుకొని వెళ్ళి ఆ స్థలంలో ఉన్న యజమాని తొక్కినట్టుగా పెట్టాలి. ఈ నిమ్మకాయలు తొక్కిన వెంటనే వాడు జీవితంలో ఎంత కిందికి జారాలో అంత కిందికి జారిపోతాడు. అప్పుడు ఆ స్థలాన్ని ఖాళీ చేసేస్తాడు. ఇప్పుడు ఆ స్థలంలోకి మనం ప్రవేశిద్దాం. సరే నాన్నగారు. ఇదిగోండి గురుగారు, నేను కష్టపడి ఇష్టపడి కట్టుకున్న ఇల్లు. ఈ ఇంట్లో ఉన్నప్పుడు పట్టిందల్లా బంగారమే. అప్పు చూస్తే వండర్ఫుల్, ట్యాంక్ నిండా వాటర్ఫుల్. మీరు నమ్మరు కానీ మొన్నటిదాకా అద్దెకున్న ఆయన అబ్బో గొప్పగా బతికాడు. కానీ ఏదో అయ్యి 10 రోజులకి ఆయన అన్ని కోల్పోయాడు. నిజమే, గ్రహాలు అనుకోనించలేదేమో. పేర్లు పాడైపోయాయి. ఒక 10 రోజులు వేపించి ఇవ్వమంటారా? వద్దు, నేను ఈరోజే దిగిపోతాను. రోజా? ఈ రోజు మంచి రోజు కూడా కాదండి. ఇల్లు మంచిదే కదా, అదే మాకు చాలు. సరే రెంట్ ఇవ్వండి, వెళ్ళిపోతాను. ఇదిగోండి. చేతిలో పాల ప్యాకెట్ కూడా లేదు, పాలు పొంగించారా? పొంగిస్తాం, బిందెలు తీసి పొంగిస్తాం. పోలేలే, కానీ అండి. సరే, మీరు ఇప్పుడు బయలుదేరండి. వీళ్ళేంట్రా బాబు, చిన్నపడి చేసేవాళ్ళు అలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఒక వారం రోజుల్లో మౌని అమావాస్య వస్తుంది. నేను శుద్ధ పూజలు చేసి శక్తిని పొందుతాను. అశ్విని నక్షత్రాన్ని ఉన్న 18 ఏళ్ళు నిండిన ఒక మహాజాతకుని అర్పించి 10 లంక బిందులకు ఆపలనున్న శక్తులకు నైవేద్యంగా ఇస్తాను. విజయానికి ఆశపడిన అన్ని శక్తులు మనకు లంక బిందులకు దారి చూపిస్తాయి. నీకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందిగా? అర్థమైంది నాన్నగారు. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. గుర్తుంచుకో, ఎవరికి మన మీద అనుమానం రాకూడదు. అలాగే నాన్నగారు. Dum 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 dum.